దేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 ఓం నమో నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతికి జీవనాడి గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం లేకపోతే మన దేశం లేదు. గాయత్రి మంత్రాన్ని మనం అంతగా ప్రేమిస్తాం. ఈ సంస్కృతికి మూలాధారమైనటువంటిది గాయత్రి. ఒక్కొక్క మహానుభావులు ఈ గాయత్రి మహామంత్రరాజాన్ని జపించి సర్వోత్కృష్టమైనటువంటి దృఢచిత్తంతో అద్భుత శక్తితో సమాజానికి ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని చూపించారు. అత్యంత ప్రాచీన కాలంలో మన భారతదేశంలో అరణ్యాలలో ఋషుల యొక్క పర్ణశాలలు ఉండేవి. ఆ పర్ణశాలలు శాంతి అనేటువంటి ధనానికి అవి నిలయాలుగా ఉండేవి. శాంతి అనేటువంటి ధనానికి నిలయాలుగా ఉండేవి. మహారాజులు, దిలీపుడు ఇటువంటి మహారాజులు అందరూ కూడా వెళ్ళి ఆ ఋషీశ్వరుల ఆశ్రమాలలో పరిచారకులై సేవలు చేసి గోవులు గాచి ఆ ఋషీశ్వరుల దగ్గర ధర్మవర్తనం నేర్చుకున్నారు. అసలు భారతీయ సంస్కృతికి మూలాధారంగా ఏం గోచరిస్తుందంటే మొట్టమొదటిది నిష్కామ కర్మాచరణం, అది గంగానది. రెండవది అనేక రకాలైనటువంటి ఉపాసనలు, పవిత్ర మార్గాన్ని చూపించేటువంటి ఉపాసనలు. మూడవది జ్ఞానం, అక్షయమైనటువంటి జ్ఞానం. ఒకటి నిష్కామ కర్మము, రెండవది ఉపాసన, మూడవది జ్ఞానం. ఈ మూడు మనకేమనిపిస్తుంది? త్రివేణీ సంగమం అనిపిస్తుంది. భారతీయ సంస్కృతికి త్రివేణీ సంగమము నిష్కామ కర్మాచరణం, ఉపాసన, మూడవది జ్ఞానం. ఎప్పుడు ఉపాసన మనం చేస్తామో ఆ ఉపాసన వలన మన హృదయం నిష్కామం అవుతుంది. నిష్కామ కర్మాచరణని అప్పుడు మనం చేయగలుగుతాం. నిష్కామంగా మనం జీవిస్తాం. తర్వాత అద్భుతమైన జ్ఞానం హృదయంలో ఆత్మప్రకాశం భాసిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం అక్షయ సంపద, శాశ్వత సంపద. ఋషీశ్వరులు ఈ త్రివేణీ సంగమంలో స్నానం చేశారు. ఈ అక్షయమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి నిష్కామ కర్మాచరణంతో సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మోపాసన చేసి వారు ఈ త్రివేణీ సంగమంలో స్నానం చేశారు. ఈ త్రివేణీ సంగమం ఎప్పటికీ మనందరి దగ్గర ఉన్నటువంటిది. మనం ప్రయాగ దగ్గర ఉండేటువంటి త్రివేణి సంగమానికి గయకు మనం వెళ్ళలేము అక్కడికి. అయితే త్రివేణి సంగమం మన దగ్గరే ఉన్నది. కర్మాచరణము, నిష్కామ కర్మాచరణము, ఆత్మోపాసన, ఆత్మజ్ఞానం, ఈ మూడు మన దగ్గర ఎప్పుడైతే మనం నిలుపుకోగలుగుతామో ప్రతినిత్యము మనము త్రివేణి సంగమంలో స్నానం చేసినటువంటి వాళ్ళం అవుతున్నాం. అలాంటి వాళ్ళు సంఘానికే అలంకార ప్రాయులు. ఎంత మంచి సంస్కృతిలో మనం జన్మించామో చూడండి. ఈ సంస్కృతి రుణం ఏనాటికి మనం తీర్చుకోలేనటువంటిది. ఎన్ని కోట్ల జన్మలెత్తినా తీర్చుకోలేని అంత రుణపడిపోయాం భారతీయ జ్ఞాన సంస్కృతికి. ఈ మట్టిలో మనం పుట్టినప్పుడే మనం ధన్యులం, పుణ్యాత్ములమైపోయాం. అయితే మనం ఇంకా కొంచెం మంచి మార్గంలో నడవగలిగితే దైవానుగ్రహంతో మన జన్మలు మరింత ధన్యమైపోతాయి. ఇక మాటలతో చెప్పలేము ఆ పవిత్రతను. అందువల్ల ప్రతినిత్యం మనం ఒక త్రివేణి సంగమంలో స్నానం చేయాలి. ఆ త్రివేణి సంగం నిష్కామ కర్మాచరణం. చిన్న పని చేసినప్పటి నుంచి నేను చేశాననే భావన కంటే దైవం నాకు ఈ అవకాశాన్ని ప్రసాదించి నా చేత ఈ చిన్న పని చేయించింది, నేను అదృష్టవంతుడయ్యాను, ధన్యుణ్ణయ్యాను, పుణ్యం నాకు మంచి జరిగిందని నిష్కామ భావంతో మనం కర్మాచరణ చేయగలిగిన రోజున మన కర్మ గంగానది సమానం అవుతుంది.
ఉపాసన. ఇప్పుడు సప్తకోటి మహామంత్రాలకు సప్తకోటి ఉపాసనలు ఉన్నాయి. 7 కోట్ల మంత్రాలకు 7 కోట్ల ఉపాసనలు ఉంటాయి కదా. మరి ఆ ఉపాసనల్ని సాధించేందుకు సాధ్యం కాదు. ప్రతి మంత్రానికి ఋషి, ఛందస్సు, ప్రార్థనా శ్లోకాలు, ఉపాసన, హోమం ఇదంతా ఉంటుంది. ఇవంతా చేసినప్పుడు అది సరైనటువంటి సమగ్ర ఉపాసన క్రిందకు వస్తుంది. దాని హృదయం ఏంటి, దాని శిరస్సు ఏంటి, దాని యొక్క పంజరం ఏంటి, ఇవన్నీ మంత్రానికి సంబంధించినటువంటివన్నీ ఉంటాయి. ఆ పంచాంగాలను చేసినప్పుడే మంత్రం సిద్ధి అవుతుంది. లేనప్పుడు కేవలం అలా మంత్రం చేసుకుంటూ మనం ఉండిపోవాల్సి వస్తుంటుంది. కాబట్టి ఆ మంత్ర సాధనలో ఉపాసనలు, అన్ని ఉపాసనల కంటే సర్వోత్కృష్టమైనటువంటి ఉపాసన తన ఆత్మను తాను ఉపాసించడం. మూడవది ఆత్మజ్ఞానం, అక్షయమైనటువంటి సంపద. వరాహము అని సంస్కృతంలో ఒక పదం ఉంది. మీరందరూ వింటారు, వరాహ నరసింహస్వామి. వరాహము అంటే మనం వరాహ రూపంలో అంటే పంది రూపంగా ఉన్నటువంటిది అని వరాహానికి అర్థం వస్తుంది. సంస్కృతంలో దానికి తెలుగు అర్థం ఒకటి వస్తుంది, అది అంతే. రెండవ అర్థం మనం తీసుకున్నప్పుడు సంస్కృతంలో వర, శ్రేష్టమైన, సర్వోత్కృష్టమైన, సర్వశ్రేష్టమైన, ఇట్టిది అని వర్ణించరానటువంటి అహం పరబ్రహ్మ స్వరూపము, దేనితో పోల్చడానికి సాధ్యం కానటువంటిదే వరాహము. దానికి కేవలం పంది అని అర్థం కాదు. అక్కడ దాంట్లో మనం తీసుకునే దాన్ని బట్టి ఒక్కొక్క అర్థం వస్తుంది. అది కూడా ఒక అర్థం వస్తుంది. ఆ అర్థం కొంతమందికి నచ్చుతుంది, ఈ అర్థం ఇది మనకు నచ్చుతుంది. శ్రేష్టమైనటువంటి వెలుగు అంటే వరాహం అంటే అది నచ్చుతుంది మనకు. అటువంటి పరిపక్వత కలిగిన జీవితమే కదా మానవ జీవితం అంటే. కేవలం తాత్కాలికంగా బాహ్యార్థాలను చూసుకుంటూ వెళ్ళేటువంటిది కాదు కదా మానవ జీవితం. అందుకని అసలు మన సంస్కృతి ఏమిటి, ఏం కోరుతుంది మన సంస్కృతి, అసలు మనల్ నుంచి ఏం కోరుతుంది, ఆ సంస్కృతి మనల్ని సరైన దారిలో నడిపిస్తుందా, ఎక్కడికైనా చీకట్లోకి తీసుకుని వెళ్తుందా అని మనం చూచినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి నిష్కామ కర్మాచరణం, ఆత్మోపాసన, ఆత్మజ్ఞానం, ఈ మూడు కూడా జీవనదుల వలె త్రివేణి సంగమం వలె ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ త్రివేణి సంగమం ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉన్నది. మీ ఇంట్లో, మీ గదిలో, మీ దగ్గరే ఉన్నది త్రివేణి సంగమం. మీరు ఆ త్రివేణి సంగమంలో స్నానం చేయాలి. ఎందుకంటే మీరు భారతమాత యొక్క పావనమైనటువంటి ఒడిలో జన్మించారు కనుక. భారతీయ ఋషీశ్వరుల యొక్క పర్ణశాలలకు వెళ్ళి మనం చూచినప్పుడు ఆ పర్ణశాలలు ధర్మానికి నిలయాలుగా ఉండేవి. శాంతికి, అక్షయమైనటువంటి శాంతికి కేంద్రాలుగా భాషించేవి. రాజాదిరాజులు, చక్రవర్తులు పరమపావనమైనటువంటి ఋషీశ్వరుల ఆశ్రమానికి వచ్చి దాసదాసులై వారిని సేవించేవారు. దాసదాసులై వారిని సేవించేవారు. మహామహిమోపేతమైనటువంటిది, సర్వోత్కృష్టమైనటువంటిది, సృష్టిలో దేనికి సాటి లేనటువంటిది ఏది అన్నటువంటి ప్రశ్నకు క్షణకాలమైన మహామహిమోపేతులైనటువంటి పుణ్యమూర్తుల సాంగత్యం ఒక్క క్షణకాలమైన అది శ్రేష్టమైనటువంటిది. 1,000,000 సార్లు ఈ త్రివేణి సంగమాల్లో స్నానం చేస్తే కూడా లభించని పుణ్యం వారి చరణాలకు ఉన్నటువంటి ధూళి సోకినంతనే అంత పవిత్రత సిద్ధిస్తుంది. ఎందువల్లంటే వారు శాంతి కాముకులు. వారు శాంతిని అనుభవించి దైవాన్ని ఆర్తితో ప్రార్థించి విశ్వమానవాళి కోసం వాళ్ళు పరితపించారు. మనందరి కోసం వారు పరితపించారు కనుక సర్వమానవుల కోసం ఎవరైతే పరితపిస్తారో వారు మనవాళ్ళు అని చెప్తుంది వేదం. ఆ ఋషీశ్వరులందరూ బాహ్యంగా ఈరోజు మన కంటికి కనపడకపోయినప్పటికీ కూడా వాళ్ళందరూ మనవాళ్ళు. ఈ శివగాయత్రి మంత్రంలో ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అన్నటువంటిది శివగాయత్రి మంత్రము. ఈ గాయత్రి మంత్రంలో బీజాక్షరము తుకారం. ఇదంతా మనం ఎందుకు చెప్పుకున్నామంటే పరమేశ్వరుడు మనకు మంగళాలను ప్రసాదించేవాడు, అనిష్ట పతనాల నుంచి రక్షిస్తాడు, సర్వవిధములా మనకు శుభంకరములైనటువంటి మంగళకరమైన వెలుగును ప్రసాదించి మనలను మంచి మార్గం వంకకు నడిపిస్తాడు.
మన బాధలన్నీ శమింపచేస్తాడు అంటూ ఈ మంత్ర బీజాక్షరము దుష్టగ్రహాల నుంచి అనిష్ట పతనాల నుంచి రక్షించేటువంటిది ఈ బీజమంత్రము అని ఇక్కడ అర్థం తెలియజేస్తూ ఉంది. మన భారతీయ ఋషీశ్వరులు కూడా ఉపాసనలు చేసింది ఈ శక్తినే ఉపాసన చేసి ఉన్నారు. అందుకే సౌర మంత్రాలు మనం తీసుకున్నప్పుడు 2 కోట్ల సౌర మంత్రాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎవరైనా సూర్యగ్రహాన్ని గురించి శాస్త్రజ్ఞులు దేశాల్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ అనేక దేశాలలో, ఈజిప్టులో సూర్యోపాసన చేసింది, జపాన్లో సూర్యోపాసన చేసింది, గ్రీసులో సూర్యోపాసన చేసింది, ఇక ఎక్కడెక్కడో ఈ చిన్న వాళ్ళు వాళ్ళ దేశాలలో ఉన్నటువంటి చిన్న ట్రైబల్స్ ఒక మొక్కజొన్న కంకులు తీసుకొని సూర్యుడికి ఎదురుగా నిలబడి నమస్కారం చేస్తున్నట్లు అలాంటివి చూపిస్తూ వాళ్ళు ఏ కాలంలో నుంచో సూర్యోపాసన చేస్తున్నట్టు చూపించారు. కొన్ని మంచి డాక్యుమెంటరీస్ చూసినప్పుడు అలాగా సూర్యోపాసన మీద ఏం తీశారు ప్రపంచ శాస్త్రజ్ఞులని నేను ఒకసారి చూసినప్పుడు దాంట్లో పొరపాటుగా కూడా మన దేశం పేరు ఎత్తనే లేదు. నా మనస్సు చాలా చివుక్కుమనింది. ఏంటిది? 2 కోట్ల సూర్య మంత్రాలను గురించి భారతదేశం వేదకాలం నాడే పరిపూర్ణమైన సమగ్ర జ్ఞానం కలిగి ఉంటే ఎందుకు ప్రపంచ శాస్త్రజ్ఞులు ఈ యొక్క సౌర మంత్రాలను గురించి, మనం చేసినటువంటి పరిశోధనల గురించి, సూర్యమండలంలో ఉన్నటువంటి మచ్చలను గురించి మాట్లాడుంది? ఆ మచ్చలను కూడా ఏ విధమైనటువంటి ఔషధులను ప్రయోగించి హోమం చేసినప్పుడు ఈ మంత్రాలలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆ సూర్యకిరణాలలో, ఆ సూర్యగ్రహంలో ఉన్నటువంటి మచ్చలను ఏ విధంగా నయం చేయగలదో అటువంటి ఔషధులను గురించి, అటువంటి మంత్రాలను గురించి సౌరశాస్త్రం మాట్లాడి ఉంది. అటువంటి దేశం ఇది, అటువంటి సంస్కృతి భారత సంస్కృతి. గాయత్రి మంత్రంలో ఈశ్వరుడు మానవ జాతికి మంగళకరమైనటువంటి ఆశీస్సులు ఇస్తాడు అని ఈ బీజమంత్రం తెలియజేస్తుంది. ఈశ్వర, ఆ మంగళకరమైన ఆశీస్సులు మాకిప్పుడే ప్రసాదించు. ఇప్పుడు మా మానవ జాతి స్వార్థంతో కన్నులు మూసుకొని మేము ఎక్కడికి వెళుతున్నామో మాకే తెలియకుండా ఉంది. ఇప్పుడే నువ్వు నీ ఆశీర్వచనాలను మాకు ప్రసాదించాలి. అనిష్ట పతనాల నుంచే మమ్మలను రక్షించాలి. మేము చాలా ఆర్తులమై ఉన్నాం. వేదనతో మా హృదయాలు బద్దలవుతూ ఉన్నాయి. మానవ జాతి అంతా అంతరంగంలో చాలా విలపిస్తూ ఉంది. చాలా కష్టంలో ఉన్నాం. మేము ఇతరులను చూసి పరిహాసం చేసే స్థితిలో లేము, ఇతరుల గురించి మాట్లాడుకునే స్థితిలో లేము. మా అందరి హృదయాలు చాలా వేదనతో, చాలా కష్టాలతో నిండిపోయి విలపిస్తూ ఉంది. ఇదే సరైన సమయం. మంగళకరమైనటువంటి ఓ శంకర, మానవ జాతికంతటికి వెలుగునివ్వు, మంగళాలను ప్రసాదించు, అనిష్టపతనాల నుంచి మా హృదయాలను రక్షించు, మా జీవితాలను ఉద్ధరించు, దిగజారిపోతున్నటువంటి అంతరంగపు విలువలన్నిటినీ రక్షించి సర్వోత్కృష్టమైనటువంటి నీ వెలుగును మాకు ప్రసాదించు. భారతీయ ఋషివరులు ఏ దేశంలో అయితే సర్వోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు చేసి తమ పర్ణశాలలను అక్షయమైనటువంటి శాంతికి మందిరాలుగా మలుచుకున్నారో ఆ దేశంలో మేమందరం జన్మించాం. అయితే ఈరోజు మా దేశం అలాగా లేదు. అనేక రకాలైనటువంటి సంక్షోభాలతో మేము కష్టపడుతూ ఉన్నాం. ప్రపంచానికే మార్గదర్శనం చూపించాల్సినటువంటి మా దేశం, మా ప్రజలు ఈరోజు అనేక రకాలైనటువంటి కష్టాలతో తల్లడిల్లిపోతూ ఉన్నారు. ఇదే సరైన సమయం. సర్వస్య ఆర్తి హరే, ఎక్కడ చూసినా ఆర్తి ఉన్నది. హరించు, హర 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 అంటే హరించేవాడివి అని చెప్తున్నారే. నిన్ను ఇన్ని సహస్రనామాలతో, ఇంత మంత్ర జపాలతో నిజంగా నువ్వు ఉన్నావని మనసా వాచ కర్మణ నమ్మి ఇంత భక్తితో నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నిన్ను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నువ్వు ఉన్నావా లేవనేటువంటి సంశయం మాత్రం భక్తులకు కలగనివ్వకు. మనందరం ఒక కించిత్తు భక్తిని, నిజమైన భక్తిని మన అంతరంగంలో కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడైనా మనం మన హిందూ ధర్మానికి ప్రధానమైనటువంటి కేంద్రం మన తిరుమల వెంకటేశ్వర స్వామివారి సన్నిధానం. అక్కడికి వెళ్తాం. మన చుట్టూ ఏమో మనుషులందరూ తిరుగుతుంటారు, చాలామంది ఉంటారు, ఇదంతా ఉంటుంది. కానీ ఆ పవిత్రమైనటువంటి ఆ తిరుమల గిరులలో ఎప్పుడైతే మీరు అడుగు పెడతారో
మీ హృదయం ఆ పవిత్రమైనటువంటి పర్వతం, ఆ సాలగ్రామాలు, 7 శిఖరాలు, ఆ 7 కొండలన్నీ కలిసి మనలో ఉన్నటువంటి షట్చక్రాలుగా, ఆ గర్భాలయంలో స్వామివారి యొక్క దివ్యమూర్తి, నిరంతరము భక్తులు గోవింద గోవింద అంటూ నామస్మరణం చేస్తూ పవిత్రమైనటువంటి భక్తితో ఎక్కడ చూసినా పవిత్రమైనటువంటి భక్తి వాతావరణం తరలిస్తూ ఉంటుంది. ఆ కించిత్తు ఒక అణువు భక్తితో మనం అక్కడికి ప్రవేశించినప్పుడు భగవంతుని యొక్క మహానుగ్రహం మనకు లభించి కోటి 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 అడుగులు వేసి భగవంతుడు నిన్ను అందుకుంటాడు. నువ్వు వేసేది ఒకే ఒక అడుగు మాత్రమే దేవుని వంకకు. ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దైవం కోటి కోటి అడుగులు వేసి నిన్ను చేతులారా అందుకొని హృదయానికి అలాగే హత్తుకుంటుంది. అది దైవ ప్రేమ. వర్ణనాతీతమైనటువంటిది. మంగళకరమైనటువంటి బ్రహ్మజ్ఞానం కావాలి అంటే భక్తి కావాలి అన్నటువంటిది పరమసత్యం. ఆ భక్తి మనకు ఎలాగ కలుగుతుంది? భక్తి భగవంతుని అనుగ్రహం వల్ల కలుగుతుంది. భగవంతుని అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది? ప్రేమించి ప్రార్థించినప్పుడు. జన్మ కర్మలు ఎప్పుడైతే నశిస్తున్నాయో శ్రేష్టమైనటువంటి భక్తి బ్రహ్మజ్ఞానం వంకకు మనల్ని నడిపిస్తుంది. ఇందులో మనకు భ్రమర కీట న్యాయం వస్తుంది. భ్రమరం ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు భ్రమర రూపుడై వచ్చి మనల్ని కుట్టినప్పుడు ఈ బాధలతో కష్టాలతో ఆ పరమేశ్వరుడి యొక్క నామాన్ని భక్తితోనో అభక్తితోనో మనం జపిస్తూ ఉంటాం. ఈ కష్టాలు ఓర్వలేక, దేవా ఎక్కడున్నావు? నిజంగా నువ్వు ఉన్నావా? నాకున్నావా? అందరి సంగతి నాకు తెలియదు, నాకు మాత్రం ఉన్నావా లేవా అంటూ నువ్వు అడుగుతూ ఉంటావు. అలాగా ఆర్తితో అడుగుతూ ఒక్కోసారి నీలోనే నువ్వు పిచ్చివాళ్ళలాగా మాట్లాడుకుంటూ నువ్వు దైవంతో సంభాషిస్తూ నవ్వుకుంటూ నీ లోపల నువ్వు ఇంకొక ప్రపంచంలో ఉంటావు. దీన్ని భ్రమరకీట న్యాయము అంటుంది వేదాంతం. భ్రమరకీట న్యాయం అంటే ఈ భ్రమరం కష్టాలనేటువంటివి వచ్చేందుకోసంగా మనల్ని కుట్టి ఆ శబ్దం మనం చేసే విధంగా చేస్తుంది. ఈ కష్టాలు భగవంతుని చూపించే చక్కని దారి దీపాలు. మనకు తెలియలేదు. ఇంత ఆర్తిని కలిగించకపోతే మనకు ఈశ్వరుని వంకకు వెళ్ళలేము. వైరాగ్యం కూడా మనకు కలగదు. ఆ వైరాగ్యం రాకుండా బ్రహ్మజ్ఞానం ఎలాగ మనకు సిద్ధిస్తుంది? కళంకరహితమైన హృదయం మనకి ఎలాగ ప్రాపిస్తుంది? అందుకోసమే ఆ పవిత్రమైనటువంటి వైరాగ్యం కోసం, ఆంతరంగికమైనటువంటి శ్రద్ధ కోసం, ఆంతరంగిక ప్రపంచంలోనికి అడుగుపెట్టేందుకు కావలసినటువంటి అర్హత కోసం భగవంతుడు చాలా రకాలైనటువంటి కష్టాలను, సమస్యలను, ఊహించలేనటువంటి సమస్యలను మన జీవితంలోకి తీసుకొని వచ్చి ఇలాగ జరుగుతుందని నేను ఎన్నడూ ఊహించలేదు, ఇలాంటిది నా జీవితంలో జరిగింది కదా అనంటూ అలాగ వాపోతూ ఉంటాడు భక్తుడు. ఆ పరమేశ్వరుని యొక్క మాయ అతి విచిత్రమైనది. మనం ఊహించింది జరిపించడమే కదా జీవితం అంటే. అందుకని సర్వాన్ని పరమేశ్వర పాదార విందాలకు అర్పితం చేసి ఆయన పాదాంబుజాలను ధ్యానించడం కంటే మనం చేయగలిగినది ఏమీ లేదు. పవిత్రమైనటువంటి ఆ పాదాంబుజాల స్మరణ మనకు మనశ్శాంతినిస్తుంది. ఏ విధంగా ఆర్షకాలంలో, వేదకాలంలో ఋషీశ్వరుల యొక్క పర్ణశాలలు ధర్మానికి, శాంతికి నిలయాలుగా ఉన్నాయో, మన హృదయం ఈ నవీన కాలంలో, ఈ యొక్క 21వ శతాబ్దంలో అలాగ మనం పరమశాంతికి, ధర్మానికి నిలయం చేసుకునేందుకు ఆ పరమేశ్వరుని యొక్క పవిత్ర పాదాంబుజాలను గట్టిగా పట్టుకొని, దేవా నన్ను కాపాడు, రక్షించు, నాకు వైరాగ్యం ప్రసాదించు, తీవ్రమైనటువంటి వైరాగ్యాన్ని ప్రసాదించమని భక్తితో వేడుకోండి. అందుకే అన్నపూర్ణాష్టకంలో ఇలాగ ప్రార్థిస్తాం. మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వరః, అన్నపూర్ణే సదాపూర్ణే, శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అమ్మవారిని ఇలా అడుగుతూ ఉన్నాం, అమ్మా జ్ఞానం, వైరాగ్యం భిక్షగా ప్రసాదించు. ఎప్పుడూ ప్రాపంచికమైనటువంటి ఆకలితోనే ఉన్నాము. ఆధ్యాత్మికమైనటువంటి ఆకలితో ఇప్పుడు మేము పరితప్తతతో పరితపిస్తూ ఉన్నాము.
మాకు జ్ఞానం వైరాగ్యాన్ని భిక్షగా అనుగ్రహించు తల్లి. ఇక మాకు ఏ విధమైనటువంటి ఆశలు, ప్రాపంచికమైనటువంటి బంధనాలు మానసికంగా వద్దే వద్దు. శాశ్వతంగా వాటన్నిటినీ తొలగించి జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని భిక్షగా ప్రసాదించమ్మా అంటూ అమ్మను ఎలాగ వేడుకోవాలో శంకరాచార్యులు మనకు చూపించారు. మాతాచ పార్వతీదేవి, ఎవరు మీకు తల్లి? తల్లి మరణిస్తే చాలా దుఃఖిస్తాము. నీ తల్లి మాత పార్వతీదేవి. పితాదేవో మహేశ్వర, ఎవరు తండ్రి? అసలైన తండ్రి, జగద్గురువు, తండ్రులందరికీ తండ్రి ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని పాదార విందాలను శరణ పొందమంటున్నారు. మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర. మాకు బంధువులు ఎవరు లేరు, ఒక్కరినివే ఉన్నాము, ఎవ్వరు లేరు, మాకు ఏ సహాయం లేదు అని కొన్ని సందర్భాల్లో మానవులం వాపోతూ ఉంటాం. అది సహజమే కదా. కానీ ఇక్కడ శంకరాచార్యులు మనందరికీ ఒక చక్కని మంగళాశాసనం చేస్తున్నారు. మీకు బంధువులు ఎందుకు లేరమ్మా, మీరు ఎందుకు దిగులు పడుతున్నారు? భగవద్భక్తులందరూ మీ వారే, మీ ఆత్మబంధువులు వారు, మీ ప్రాణబంధువులు వారు. ఆ భగవంతుని భక్తులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా వారు మీ వారు అంటున్నారు. అందువలన నాకు ఎవ్వరూ లేరు అని చెప్పి మనం ఈ ఆత్మబంధువులందరినీ అవమానపరచకూడదు. మనకు తల్లి లేదు అని చెప్తే అసలైన తల్లిని అవమానం చేసిన వాళ్ళం అవుతాం. తండ్రి లేడు అంటే ఆ పరమేశ్వరుణ్ణి అవమానం చేసిన వాళ్ళం అవుతున్నాం. అజ్ఞానంతో మనం చేసే అపరాధాలు కోట్లుగా ఉంటాయి. అవన్నీ దైవం మనల్ని మన్నించి సవ్యమైన మార్గాన్ని చూపించి మనల్ని చక్కగా దిద్దవలసినటువంటి బాధ్యత ఆ తల్లిదండ్రులదే కదా. వారిచ్చినదే ఈ జీవితం, వారే ఈ జీవితాన్ని పావనమనర్చాలి. ఒక పాఠశాలలో విద్యార్థికి సరిగా చదువు రానప్పుడు ఆ విద్యార్థి తనంతట తాను చదువుకోలేడు. ఒక ఉపాధ్యాయులు శ్రద్ధతో ఆ బిడ్డను తీర్చిదిద్ది ఎన్నో శ్రమల కోర్చి ఏమాత్రం జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా చాలా సహనం, ప్రేమ ఇవన్నీ చూపించి ఆత్మీయతను వర్షించి ఆ విద్యార్థిని మొట్టమొదటి తరగతిలో ఉత్తీర్ణుడయ్యే విధంగా తీర్చిదిద్దినప్పుడు ఆ ఉపాధ్యాయురాలు చాలా పవిత్రమైనటువంటిది, చాలా పవిత్రమైన సేవ చేసినటువంటిది అవుతుంది. అందుకే ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది కదా. ఎంత పవిత్రమైనటువంటిది ఉపాధ్యాయ వృత్తి! ఏ వృత్తి కూడా పవిత్రమైందే. మనం పవిత్ర భావనతో చేసినప్పుడే ప్రతి పని పవిత్రమవుతుంది. అందుకే మనం చెప్పుకున్నాం మొదట కర్మయోగము, ఉపాసన, జ్ఞానము, ఈ 3 త్రివేణి సంగమాలు. మనం చేసే కర్మ ఏది కూడా పవిత్రంగా భావించినప్పుడే అది పవిత్ర నిష్కామ కర్మాచరణాన్ని మనకు ప్రసాదిస్తుంది. మనం చేసే ఏ పనిని కూడా దైవోపాసనగా, ఆత్మోపాసనగా మనం చేసినప్పుడు, ఆత్మను ధ్యానించి సర్వమునందు ఆత్మను సాక్షాత్కరించుకోగలిగినప్పుడే సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మోపాసన చేసినటువంటి వారు అవుతూ ఉన్నారు. అప్పుడు వారి యొక్క జ్ఞానము అనంతము, అక్షయము, అమృతతుల్యమైనటువంటి శాశ్వత జ్ఞానం అవుతుంది. ఈ 3 కలిసినప్పుడే త్రివేణి సంగమం అవుతుంది. ఆ త్రివేణి సంగమము మీ దగ్గరే ఉన్నది. త్రివేణి సంగమం కోసం ఏదో ఒక ఊరికి మనం వెళ్ళవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. ఆ త్రివేణి సంగమం అతి సూక్ష్మంగా, మరింత తేజస్సుగా, మరింత శక్తివంతంగా ఆధ్యాత్మ రూపంలో మన దగ్గరే ఉన్నది. అటువంటి పవిత్ర త్రివేణి సంగమంలో అందరూ ప్రతినిత్యం సుస్నాతులై పవిత్రమైనటువంటి జీవితం గడపాలని ప్రతి గుండె చప్పుడుతో మనసారా కోరుకుంటూ ఉన్నాను. సర్వోత్కృష్టంగా మానవాళి చాలా గొప్పగా ప్రగతి సాధించాలి, ఉన్నత విలువలతో వెలుగొందాలని జగదంబ పాదాలను త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ ఉన్నాను. ఓం శాంతి శాంతి శాంతి.